ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి ఇన్‌డెప్త్‌గా నేర్చుకుందాం. అండ్ అంతేకాకుండా అసలు డేటా టైప్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఓకే. ఇంటిజర్‌లోనే మనకు 4 టైప్స్ ఉన్నాయి. అసలు ఎందుకు 4 టైప్స్? ఒక టైప్ ఉంటే చాలదా? అండ్ ప్రతి టైప్ గురించి ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో చూద్దాం. అంటే మినిమమ్ వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది? మాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది? బైనరీలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది? అండ్ అంతేకాకుండా డిజిటల్ డేటా యూనిట్స్ గురించి కూడా నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు డేటా టైప్ అంటే ఏంటో నేర్చుకుందాం. అసలు వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ స్పెసిఫై ది వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ వేరియబుల్ కెన్ హోల్డ్, దట్ వేరియబుల్ కెన్ స్టోర్. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని ఆ వేరియబుల్ స్టోర్ చేసుకోగలదో చెప్పేదే ఈ డేటా టైప్. ఓకేనా. ఈ డేటా టైప్స్ అనేది మనకి జావాలో 2 టైప్స్: ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రిమిటివ్ డేటా టైప్స్ మీద. ఓకేనా. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్లో నాన్ న్యూమరిక్ టైపు, న్యూమరిక్ టైపు, దీనిలో 2 టైప్స్. ఓకేనా. నాన్ న్యూమరిక్ టైప్లో బులియన్, క్యార్. ఓకే. న్యూమరిక్ టైప్లో ఇంటిజర్, ఫ్లోటింగ్ పాయింట్. ఓకే. ఇప్పుడు ఇంటిజర్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి: బైటు, షార్ట్, ఇంట్, లాంగ్. ఓకే. ఫ్లోటింగ్ పాయింట్లో ఫ్లోటు, డబుల్. ఓకేనా. ప్రతి దాని గురించి ఇప్పుడు ఇన్డెప్త్గా నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు ఇంటిజర్ టైప్ గురించి నేర్చుకుందాం. ఓకే. ఇంటిజర్ టైప్ గురించి నేర్చుకునే ముందల మనకి ఈ బైట్స్, బిట్స్ అనేది ఏంటో తెలవాలి. ఓకే. వీటిని తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే స్టాండర్డ్ డిజిటల్ డేటా యూనిట్స్ ఉంటాయి. స్టాండర్డ్ డిజిటల్ డేటా యూనిట్స్ ఇందులోకి వెళ్తే మన స్టోరేజ్ని ఎలా కొలుస్తామో అందులో ఈ టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఆ టైప్స్ గురించి చూద్దాం. ఫస్ట్ 1 బిట్ అంటే మన కంప్యూటర్లో ఏదైనా స్టోర్ అవ్వాల్సింది జీరోస్ అండ్ వన్స్ కదా. ఓకే. ఇమేజెస్ అయినా, వీడియోస్ అయినా, సంథింగ్ టెక్స్ట్ అయినా ఏదైనా జీరోస్ అండ్ వన్స్. ఆ జీరోస్ అండ్ వన్స్, 0 ఆర్ 1 అని ఏమంటాం? 1 బిట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. 1 బిట్ ఈక్వల్ టు 0 ఆర్ 1. ఓకే. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. అంటే కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఆ 8 కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్నే 1 బైట్ అంటాం. ఓకేనా. 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్. ఓకే. 1 కిలోబైట్, 1 కేబీ ఈక్వల్ టు 1024 బైట్స్. ఓకే. 1 మెగాబైట్, 1 ఎంబీ ఈక్వల్ టు 1024 కేబీ. ఓకే. 1 జీబీ ఈక్వల్ టు 1024 ఎంబీ. అంటే మన లైక్ మొబైల్స్లో మనం జీబీస్లో యూజ్ చేస్తాం, గుర్తుందా? అంటే మనం 1 జీబీ యూజ్ చేస్తాం, 2 జీబీ యూజ్ చేస్తాం. అందులో మనం 1 జీబీ యూజ్ చేసామంటే అర్థం ఏంటి? 1024 ఎంబీని యూజ్ చేసినట్టు. ఓకేనా. వీటిని స్టోరేజ్లో కూడా ఇలాగే కొలుస్తాం. ఓకేనా. మనకి స్టోరేజ్ లైక్ 64 జీబీ లేకపోతే 128 జీబీ, లైక్ 1 టీబీ కూడా ఉంటుంది. 1 టీబీ అంటే ఇక్కడ 1 టెరాబైట్ ఈక్వల్ టు 1024 జీబీ. అర్థమవుతుందా? ఓకే. 1 పెటాబైట్ ఈక్వల్ టు 1024 టీబీ. ఓకే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే 1 బైట్ ఈక్వల్ టు 0 ఆర్ 1. ఓకే. 1 బిట్ ఈక్వల్ టు 1 బిట్ ఈక్వల్ టు 0 ఆర్ 1. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మన డేటా టైప్స్లోకి వెళ్ళి ఇంటిజర్ టైప్స్లో చూద్దాం. ఓకే. ఇంటిజర్ టైప్స్లో సైజ్ ఎంత ఉంది? బిట్స్. ఇక్కడ సైజు బిట్స్ కదా. బిట్స్లో చూడండి 1 బిట్ ఉంది. అంటే నేనేం చెప్పాను? 1 బిట్ ఈక్వల్ టు 8 బైట్స్ అని చెప్పి. ఓకే. 8 బైట్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా. అంటే ఈ బైట్ అనే డేటా టైప్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయగలం, మినిమం వాల్యూని ఎంత స్టోర్ చేయగలం. ఓకే. అవి కనుక్కోవడానికి మనకు ఫార్ములాస్. మినిమం వాల్యూని స్టోర్ చేసుకోవడానికి -2 పవర్ బైట్స్ -1. బైట్స్ అంతా 8. ఓకే. 8 - 1 7. అంటే -2 పవర్ 7. అంటే -2 పవర్ 7 -2 పవర్ 7 క్యాలిక్యులేట్ చేస్తే మనకి -128 వచ్చింది. ఓకేనా. ఇది మినిమం వాల్యూ. మినిమం వాల్యూ బైట్లో ఎంతవరకు స్టోర్ చేయగలం అంటే -128 వరకు. దానికి మించి ఇక మనం 129 అటు వెళ్ళకూడదు. అంటే తగ్గొచ్చు. ఓకే. మ్యాక్సిమం వెళ్ళకూడదు. మ్యాక్సిమం వెళ్తే ఏమైందో చూపిస్తాను. ఓకేనా. తర్వాత 8 బిట్స్ కదా. మ్యాక్సిమం వాల్యూ చూద్దాం. మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటి? 2 పవర్ బిట్స్ -1. ఓకే. బిట్స్ అన్ని 8. 8 - 1 7. 2 పవర్ 7 - 1 అంటే 2 పవర్ 7 - 1 మన మ్యాక్సిమం వాల్యూ. 2 పవర్ 7 ఎంత? 128. దానిలోంచి 1 తీసేస్తే 127. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్గా నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసి నేర్చుకుందాం. ఓకేనా. ఏం జరుగుతుంది? ఓకే. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా. క్లాస్ డేటా టైప్స్ అంటున్నా. డేటా టైప్స్. ఓకే. తర్వాత మెయిన్ మెథడ్ రాస్తున్నా. పబ్లిక్ స్టాటిక్
void main string paths. ఓకే దీనిలో రాస్తూ ఉంటే ఓకే దీనిలో మనకి ఏం చెప్పాను నేను వేరియబుల్ని డిక్లరేషన్ ఒకటి ఉండిద్ది, ఇనిషియలైజేషన్ అని ఒకటి ఉండిద్ది అని చెప్పానుగా. మనం ఈ వీడియో వరకు డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్గా ఫాలో అవుతాం. నెక్స్ట్ వీడియోలో రెండు కలిపి రాసేద్దాం. రెండు కలిపి రాసినా ఏమవుదు, ఓకేనా. కానీ మీకు గుర్తుండాలి కాబట్టి ఫస్ట్ ఈ వీడియో వరకు డిక్లరేషన్ ఇనిషియలైజేషన్గా రాద్దాం. ఓకే డిక్లరేషన్ ఓకే డిక్లరేషన్ చూద్దాం. ఫస్ట్ డిక్లరేషన్లో మనం ఏం చేస్తామంటే డేటా టైపు, వేరియబుల్ నేము, సెమీకోలన్. అంటే ఇప్పుడు డేటా టైప్ ఏంటి, మన ఫస్ట్ డేటా టైపు ఏం చూద్దాం అన్నాం, బైట్. ఓకే బైట్ చూద్దాం అన్నాం కాబట్టి బైట్. ఓకే బైట్ వేరియబుల్ ఏజ్ తీసుకున్నాం. ఏజ్లో సమ్ స్మాల్ వాల్యూ 127 కంటే స్మాల్ వాల్యూస్ స్టోర్ చేసుకోగలం కాబట్టి ఏజ్ తీసుకుందాం. ఓకే సెమీకోలన్ ఇది డిక్లరేషన్, గుర్తుపెట్టుకోండి. డేటా టైప్, వేరియబుల్ నేమ్, సెమీకోలన్ ఇది డిక్లరేషన్. ఇప్పుడు ఇనిషియలైజేషన్ చూద్దాం. ఓకే ఇనిషియలైజేషన్ ఓకే ఇనిషియలైజేషన్లో ఏం జరుగుతుందంటే ఆ వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేస్తాం. ఓకేనా ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్ ఉంది, ఏజ్ ఈక్వల్ టు 18 ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకుంటా. ఓకేనా దీన్ని ఇనిషియలైజేషన్ స్టేజ్లో వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తాం. అదే నువ్వు ఇంకొకసారి ఏజ్లో ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు మళ్ళీ 12 అని పెట్టామనుకో, ఇది అప్డేషన్. ఫస్ట్ సార్ట్ చేసేది ఇనిషియలైజేషన్, సెకండ్ సార్ట్ చేసేది అప్డేషన్. ఓకేనా ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం. ఓకేనా system.out.println ఏజ్ ఈక్వల్ టు ప్లస్ ఏజ్ అంట. ఓకే ఓకే సేవ్ చేస్తున్నా Ctrl+S. ఓకేనా సేవ్ దేని మీద అయినా చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేస్తామంటే క్లాస్ నేమ్తో సేవ్ చేస్తాం. ఓకేనా డేటా టైప్స్తో సేవ్ చేస్తాం క్లాస్ నేమ్తో. ఓకే Ctrl+S .java మన జావా ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి జావా. ఓకే దేనిలో సేవ్ చేస్తున్నాం చూడండి. డెస్క్టాప్ మీద మన జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయకపోతే ముందు ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుద్ది. ఓకేనా ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకుని దీనిలో సేవ్ చేద్దాం. ఓకేనా గుర్తుపెట్టుకోండి సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ ఫోల్డర్లో కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడి నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు. ఓకేనా కానీ ఈ స్పెసిఫిక్ పాత్తో ఓపెన్ అవుతుంది. మనం పాత్ అనేది చేంజ్ చేసుకోవాలి. అందుకని నా రికమెండేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. ఓకే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. అక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్కి కొట్టండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయితే ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పెద్ద చేసి కంపైల్ చేద్దాం. జావాC. ఓకే జావాC డేటా టైప్స్ .java. ఓకే సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది జావా డేటా టైప్స్. ఓకేనా ఇది కంపైల్ అయినప్పుడు మీరు ఇంటర్నల్గా కూడా చెక్ చేయండి. అది ఇంటర్నల్గా .class ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదిగోండి .class ఫైల్ అనేది క్రియేట్ అయింది ఆ క్లాస్ నేమ్తో. ఓకేనా ఓకే ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే రన్ చేసినప్పుడు ఏజ్ ఈక్వల్ టు 12 అనేది ప్రింట్ అయింది. ఎందుకని ఫస్ట్ ఏజ్లో 18 స్టోర్ చేసాం, తర్వాత మళ్ళీ 12 అనేది స్టోర్ చేసాం. మన తర్వాత ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది పైనుంచి కిందకు ఉండిద్ది. అందువల్ల మళ్ళీ ఏజ్ అనే వేరియబుల్కి 12 అనేది అప్డేట్ అయింది. ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇంటర్నల్గా ఏం జరిగిందో చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఓకేనా దీనిలోకి వచ్చి బైనరీ కన్వర్టర్ ఓపెన్ చేయండి. ఓకే 12ని అప్డేట్ చేసిన తర్వాత ఏమైంది, 12ను ఎలా స్టోర్ చేసుకునేది అంటే ఈ 0s and 1s స్టోర్ చేసుకునేది. అంటే 1 2 3 4 5 అంటే 5 బిట్స్లో ఈ 12ని స్టోర్ చేసుకుంది, బైనరీలో కన్వర్ట్ చేసుకుని. ఓకే మన ఇప్పుడు రేంజ్ చూద్దాం. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే రేంజ్ చూద్దాం. డేటా టైప్స్లోకి వెళ్ళి ఇంటిజర్లోకి వెళ్ళండి. రేంజ్లో ఎంత ఉంది -128
127. ఎందుకని రేంజ్ అంటున్నానంటే ఇక్కడ 8 బిట్స్ గుర్తుపెట్టుకోండి. 8 బిట్స్ దాటిన తర్వాత నీ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంది అనుకుంటే అప్పుడు షార్ట్లోకి వెళ్తావు. లేదు నేను ఈ రేంజ్లోనే స్టోర్ చేసుకుంటా -128 లేదా 127 అనుకుంటే బయటలో ఉంటావు. ఓకేనా? అందుకే మనకి ఇంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి ఇంటిజర్లోనే. ఓకే, ఇప్పుడు చూడండి మ్యాక్సిమం వాల్యూ చూద్దాం. ఓకే, దీనిలో ఏం చేద్దాం అంటే 127 బిట్ సేవ్ చేసా. ఓకేనా? సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేస్తున్నా. కంపైల్ చేసా. ఓకే, రన్ చేస్తే ఏమొచ్చింది? 127 అనేది వచ్చింది సక్సెస్ఫుల్గా. ఓకే, 127 అన్నప్పుడు ఇంటర్నల్గా ఏం జరిగిందో చూద్దాం. ఇంటర్నల్గా బైనరీ కన్వర్టర్ ఓపెన్ చేయండి. 127 కన్వర్ట్ కొట్టా. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయో లెక్కండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 బిట్స్ ఉన్నాయి. ఓకే, 8 బిట్స్కి మించి స్టోర్ చేసుకోవద్దు బయట అనేది. నువ్వు 128, ఇప్పుడు 128 పెడితే ఏమైతే చూడు. ఓకే, 128 పెట్టి సేవ్ చేసా. కంపైల్ చేసా. అదిగోండి ఎర్రర్ వచ్చింది. ఏమైనా ఎర్రర్ వచ్చింది? ఇన్కంపాటిబుల్ టైప్ పాసిబుల్ టు లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ బైట్. అంటే నువ్వు ఒకవేళ బయట 127 కదా, 127 రేంజ్ కంటే ఎక్కువ స్టోర్ చేయాలనుకుంటే ఇంటికి వెళ్ళు అని చెప్పిద్ది. అంటే ఇక్కడ చూడండి 128 కదా, ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని బిట్స్ వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 బిట్స్ వచ్చినాయి. అంటే ఇది బయట అనే డేటా టైప్ ఓన్లీ 8 బిట్స్ వరకు స్టోర్ చేయగలదు. 128 కాడి నుంచి ఇంకొక బిట్ అనేది పెరుగుతుంది. ఇది బయట అనేది స్టోర్ చేయలేదు 128. అందుకే మ్యాక్సిమం వాల్యూ మనదంతా 127. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? 127 కంటే నేను ఎక్కువ స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నువ్వు దేనికి వెళ్ళమని జావా రికమెండ్ చేస్తుందంటే షార్ట్కి వెళ్ళమని రికమెండ్ చేసేది. ఇప్పుడు షార్ట్ చూడు, -32,768. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏమో 32,767. ఓకేనా? ఎందుకనంటే ఈ 67 ఈ 68 ఇక్కడ 68 ఉండొచ్చుగా అంటారు, కానీ మధ్యలో 0 ఉండేది కదా. అందుకే ఒక ఇటు పాజిటివ్ సైడ్ ఒకటి తగ్గిద్ది. ఓకేనా? మన ఫార్ములాని బట్టి మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలాగూ మన జావా షార్ట్కి 2 బైట్స్ అనేది అలొకేట్ చేస్తే మెమరీ 2 బైట్స్ అంటే 16 బిట్స్ కదా. అంటే 16 బిట్స్కి 2 పవర్ -2 పవర్ బిట్స్ -1 బిట్స్ అంటే 16 -1 అంటే 15 అంటే 2 పవర్ -15 వాల్యూ 32,768. ఓకే, అలాగే పాజిటివ్ వాల్యూ 32,767. ఓకేనా? ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? పాజిటివ్ కూడా ఎలా చేస్తాం? 2 పవర్ బిట్స్ -1 అంటే 16 -1 15 అంటే 2 పవర్ 15 -1 దాని వాల్యూ 32,767. ఓకేనా? ఇప్పుడు షార్ట్కి వెళ్దాం. ఇప్పుడు షార్ట్కి వెళ్ళాలంటే సంథింగ్ ఏజ్ కదా, వేరియబుల్ నేమ్ మార్చేద్దాం. ఓకే, మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టుకుందాం. ఇప్పుడు కాలేజ్లో టోటల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, టోటల్ స్టూడెంట్స్. ఓకేనా? టోటల్ స్టూడెంట్స్ అనే ఇంకొక ఈ వేరియబుల్ క్రియేట్ చేశాను. Ctrl+C. ఇప్పుడు దీన్ని ఎలా మారుద్దాం అంటే షార్ట్ కింద మారుద్దాం. SHORT షార్ట్. ఓకే, ఇప్పుడు ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేసి ఇక్కడ వాల్యూని అసైన్ చేసేద్దాం అంటారు. ఓకే, దీనిలో మనం ఎంత రేంజ్ వరకు అన్నా ఇచ్చుకోవచ్చు. సరే, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని టోటల్ ఇలా చేసాను. ఇదంతా తీసేస్తాం. ఓకే, ఇలా కూడా డైరెక్ట్గా మనం అసైన్ చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ రెండు కలిపి చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ని కాపీ చేసి అంటే మనకు స్టూడెంట్స్ 128 కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి నేను ఇలా టోటల్ స్టూడెంట్ అని తీసుకున్నాను. ఇందాక ఏజ్ అంటే 128 కన్నా ఏజ్ తక్కువ ఉన్నది కాబట్టి ఏజ్ అని తీసుకున్నాను. ఓకేనా? ఏమో వేరియబుల్ నేమ్స్ ఏమన్నా తీసుకోవచ్చు, కాకపోతే మీనింగ్ఫుల్ నేమ్స్ తీసుకోండి. ఓకే, సేవ్ చేసా. కంపైల్ చేసా.
సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. రన్ చేసా. మీకు టోటల్ స్టూడెంట్స్ 1 to 21 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు 1 to 21 ఇంటర్నల్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఇంటర్నల్గా ఏం జరిగింది, మన బైనరీ కన్వర్టర్లోకి రండి. బైనరీ కన్వర్టర్లోకి వచ్చి 1 to 21 కొడితే బైనరీలోకి కన్వర్ట్ చేసుకునేది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే డేటా టైప్స్లోకి వెళ్ళి ఇంటిజర్లోకి వెళ్ళండి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అంతా ఇది 32,767 కాపీ చేసి ఇక్కడ వాల్యూని చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ వాల్యూ ఇది ఇద్దాం. ఇది ఇచ్చి ఇంకొంచెం పెద్ద చేద్దాం. ఆ 7 బదులు 8 పెడతా. 8 పెట్టినప్పుడు మళ్ళీ ఎర్ర వచ్చింది. నువ్వు 32,767 వరకే నీకు ఈ షార్ట్ అనేది పనిచేసింది. ఒకవేళ నీ రిక్వైర్మెంట్ ఇంకొంచెం పెరిగితే అప్పుడు నిన్ను ఇంటర్ డేటా టైప్కి వెళ్ళమనిద్ది. ఓకేనా. ఇప్పుడు ఇది సేవ్ చేసా, కంపైల్ చేసి కంపైల్ చేసినప్పుడు ఏమొచ్చింది చూడండి. ఎర్రర్ వచ్చింది. ఇన్కంపాటిబుల్ టైప్ పాసిబుల్ టు లాస్ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ షార్ట్. అంటే నీకు షార్ట్లో నువ్వు అంత స్టోర్ చేయలేవు. ఒకవేళ నీ రిక్వైర్మెంట్ ఎక్కువ స్టోర్ చేయాలనుకుంటే ఇంట్ అనే డేటా టైప్కి వెళ్ళు అని చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇంట్ అనే డేటా టైప్కి వెళ్దాం. ఇంట్లో నువ్వు చూడండి అసలు ఎన్ని 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్ల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అవునా. ఒకవేళ నీ ఏజ్ అనే నీ రిక్వైర్మెంట్ ఏజ్ అనే వేరియబుల్ ఏజ్ను స్టోర్ చేయాలనుకుంటే నువ్వు బయటకు వెళ్తావు. లేదు ఒక టోటల్ స్టూడెంట్స్ సంథింగ్ కొంచెం వేలలో ఉంటారంటే షార్ట్కి వెళ్తావు. లేదు నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ సంథింగ్ వేలలో కంటే లక్షల్లో కూడా ఉండొచ్చు కదా, అప్పుడు నువ్వు ఇంటిజర్ టైప్కి వెళ్తావు. అలా నీ రిక్వైర్మెంట్ ప్రకారం నువ్వు డేటా టైప్స్ని చేంజ్ చేసుకోవడానికి నీకు ఇంట్లోనే 4 టైప్స్ ఇచ్చింది జావా. ఓకేనా. ఓకే, ఇప్పుడు 127 ఇది 32,767 8 పెడితే ఏమైంది, మనకి ఎర్ర వచ్చింది. ఎందుకని నీకు ఇక్కడ 16 బిట్స్ ఉండాల్సినవి 128 పెట్టినప్పుడు 17 బిట్స్ అవుతాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇది కాపీ చేసి బైనరీ కన్వర్టర్ ఓపెన్ చేస్తా. ఓకే, కన్వర్ట్ కొట్టా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, 16 బిట్స్ వరకు స్టోర్ చేయగలదు. నువ్వు ఇంకొక నెంబర్ పెంచితే ఏమైందంటే అది 16 వల్ల 17 అయిపోతుంది. 17 పెరిగి చూడండి, మళ్ళీ లెక్కిస్తావు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. చూసారా, అంటే 16 వరకు మాత్రమే మనం షార్ట్లో స్టోర్ చేసుకోగలం. ఇంకొక బయట వచ్చినా నువ్వు దేనికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ నోట్ప్యాడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇంటి గురించి చూద్దాం. ఇంటి కూడా చూద్దాం. ఇంటి అని పెట్టి ఇంటికి మళ్ళీ నేమ్ చేంజ్ చేద్దాం. అకౌంట్ బ్యాలెన్స్ అని పెడుతున్నా. ఓకే, అకౌంట్ బ్యాలెన్స్ అని పెట్టి దానిలో ఒక 2 కోట్లు అన్నారు కాబట్టి ఒక 2 కోట్ల వరకు ఇన్సర్ట్ చేద్దాం. 2 కోట్లు ఉండాలండి. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ కూడా ప్లేస్ చేస్తున్నాను. 2 సేవ్ చేసి ఆ వాల్యూ ఇక్కడ కాపీ చేద్దాం, హైయెస్ట్ వాల్యూ. ఓకే, కామర్స్ తీసేయండి, కామర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి కంపైల్ చేద్దాం. ఓకేనా. ఒకసారి అంతా CLS అని కొట్టండి, క్లియర్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాం. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, మనకు సక్సెస్ఫుల్గా ప్రింట్ అయింది. దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరిగిందో చూద్దాం. ఇంటర్నల్గా ఏం జరిగింది, మీరు బైనరీ కన్వర్టర్లోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళి మీరు ఏ వాల్యూ ఇన్సర్ట్ చేశారో అది పేస్ట్ చేసి కన్వర్ట్ కొడితే మొత్తం ఇక్కడ ఎన్ని బైట్స్ వస్తాయి, మనకి ఇంటికి 4 బైట్స్ కాబట్టి 4 × 8 అంటే 32, అంటే ఇవన్నీ 32 బిట్స్ వస్తాయి. కావాలి ఇక్కడ మీరు చెక్ చేద్దామండి. ఇది ఇంటిజర్కి మనకి 4 బైట్స్ అంటే 32 బిట్స్ వస్తాయి. హైయెస్ట్ వాల్యూ బిట్స్ ఎన్ని 32. దీనికి ఒక్కటి పెరిగినా అది స్టోర్ చేసుకోలేదు.
అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, 7 బదులు 8 అని పెడతా. 8 అని పెట్టి సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేద్దాం. కంపైల్ చేసా. కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది చూసారా. అండ్ ఎందుకంటే ఇది ఇంటిజర్ కంటే ఇదిగో ఎర్రర్ ఏమైంది, ఇంటిజర్ నెంబర్ టు లార్జ్ అంటే ఇంకొంచెం లార్జ్ అయింది. అప్పుడు నువ్వు దేనికి వెళ్ళమని రికమెండ్ చేసింది అంటే లాంగ్కి వెళ్ళమని రికమెండ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ కావాల్సి చూడండి, బైనరీ కన్వర్టర్లోకి వచ్చి ఆ వాల్యూని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ 7 కొట్టినప్పుడేమో 32 వస్తాయి, కరెక్ట్గా 32 వస్తాయి. ఓకేనా. 8 అన్నప్పుడేమో ఎన్ని వస్తాయి అంటే ఇంకొంచెం పెరిగి చూడండి, మీరు గమనించండి. ఇది ఇంకొకటి పెరిగింది, మొత్తం ఇప్పుడు 33 వచ్చినాయి. ఇప్పుడు 33ని ఇంట్లో స్టోర్ చేయలేం. ఇప్పుడు మనం లాంగ్కి వెళ్తాం. ఓకేనా. అప్పుడు మనం లాంగ్కి వెళ్తాం. ఓకే. లాంగ్ 64 బిట్స్ అంటే కోట్లు ఇవన్నీ లెక్కేస్తే మనం మీరు ఒకసారి లెక్కండి. ఈ ఫార్ములాని బట్టి ఇది కన్వర్ట్ చేయండి. ఓకేనా. లాంగ్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ లాంగ్ అని పెట్టి లాంగ్ అని పెట్టి సంథింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంచుతా. ఇక్కడ చాలా డిజిట్స్ వరకు మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది సేవ్ చేసి ఓకే కంపైల్ చేసి ఓకే ఏమైంది ఒకసారి చూద్దాం. లాంగ్ అని పెట్టాను, మరి ఇంత లాంగ్ తీసుకోవడం. సేవ్ చేసి ఒకవేళ కంపైల్ సేవ్ చేయలేదండి నేను. ఇంటిజర్ నెంబర్ టు లార్జ్ లాంగ్ అని పెట్టాను కదా. ఓకే. ఇక్కడ ఏం జరిగిందో చూసారా. ఇది మనం లాంగ్ అని దానికి చెప్పాలి. అది ఎలా చెప్తామంటే ఎల్ అని, ఇక్కడ ఎల్ అని స్పెసిఫై చేయాలి మనం. ఓకేనా. క్యాపిటల్ అన్నా స్మాల్ అన్నా. ఓకే. ఇప్పుడు సేవ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఫ్లోట్ కూడా చెప్పాలి మనం, లేకపోతే ఫ్లోట్ని డబుల్ అనుకునేది. ఓకే. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసినాం. కంపైల్ చేసినప్పుడు కరెక్ట్గా కంపైల్ అయింది, రన్ చేసా, సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇక్కడ ఎందుకని చెప్పాలంటే అది డిఫాల్ట్గా నువ్వు లాంగ్ అని పెట్టినా ఇక్కడ ఇంట్ అని తీసుకుంటుంది. ఎల్ అని పెట్టకపోతే ఇంట్ అని తీసుకునేది. ఓకే. క్యాపిటల్ ఎల్ కూడా పెట్టచ్చు, క్యాపిటల్ ఎల్, అప్పుడు అది లాంగ్గా తీసుకునేది. ఓకేనా. సేవ్ చేసి ఒక్కసారి క్లియర్ చేద్దాం అండి. ఓకే. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం. ఓకే. రన్ చేద్దాం. ఓకే. స్మాల్ ఎల్ అన్నా క్యాపిటల్ ఎల్ అన్నా రెండైనా వర్క్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎల్ అనేది పెట్టాలి. ఎల్ పెట్టకపోతే అది ఇంటిజర్గా తీసుకునేది. ఓకేనా. ఫ్లోట్ కూడా అలాగే పెట్టాలి, మీకు చూపిస్తా ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత. ఓకే. ఇప్పుడు ఈ నెంబర్ను కూడా బైనరీలో కన్వర్ట్ చేసుకునేది. 64 బిట్స్ కంటే తక్కువ వస్తే అది సక్సెస్ఫుల్గా స్టోర్ చేసుకునేది. 64 బిట్స్ కంటే ఇంకా ఎక్కువేలే, ఇది 64 బిట్స్ అంటే చాలా ఎక్కువ. ఇక మ్యాక్సిమం మనం ఇంటిజర్లో బాగా పెద్ద ఏంటంటే లాంగ్. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఫ్లోట్ చూద్దాం. ఓకే. ఇప్పుడు ఫ్లోట్ గురించి చూద్దాం. ఓకే. వై ఫ్లోట్ యూజెస్ ఎఫ్ ఆర్ ఎఫ్ ఇన్ జావా అంటే ఫ్లోట్లో కూడా మనం ఫ్లోట్ వాల్యూ పెట్టినప్పుడు లాస్ట్లో ఎఫ్ అనేది పెడతాం. అది నేను ప్రాక్టికల్గా చేసినప్పుడు చూపిస్తా. వాట్ ఈజ్ ఏ ఫ్లోట్ ఈజ్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్ యూజ్ టు స్టోర్ ది డెసిమల్ నెంబర్స్. అంటే నువ్వు ఇంటిజర్స్లో నువ్వు డెసిమల్ నెంబర్స్ అనేది స్టోర్ చేసుకోలేవు. ఒకవేళ డెసిమల్ నెంబర్స్ ఇచ్చినా అది తీసేసి ఓన్లీ ఇంటిజర్ నెంబర్ వరకే స్టోర్ చేసుకునేది. పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ స్టోర్ చేయదు. ఒకవేళ నీ రిక్వైర్మెంట్ ఏంటి, చాలా కంపెనీస్లో ప్రైజెస్ పాయింట్స్ తర్వాత కూడా డిజిట్స్ ఉంటాయి. అప్పుడు నీకు డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. అప్పుడు మనం ఈ ఫ్లోట్కి కానీ డబుల్కి కానీ వెళ్తాం. ఓకేనా. ఈ ఫ్లోటింగ్ పాయింట్లో 2 టైప్స్, ఫ్లోట్, డబుల్. ఓకేనా. ఫ్లోట్ సైజ్ చూడండి 4 బిట్స్. ఓకే. 4 బైట్స్ అంటే ఎన్ని బిట్స్, 32 బిట్స్ అంటే 32 బిట్స్ వరకు ఇది స్టోర్ చేయగలదు. డబుల్ 8 బైట్స్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు లాంగ్ అంటే 8 బిట్స్ కదా లాంగ్ కూడా, అంటే 8 అంటే 64 బైట్స్ వరకు స్టోర్ చేయగలదు. ఓకే. డెసిమల్ ప్రెసిషన్స్ చూడండి, అంటే 6 to 7 అంటే మ్యాక్సిమం 7 వరకు స్టోర్ చేయగలదు. ఇది 15 to 16 డిజిట్స్ అంటే పాయింట్ వాల్యూ తర్వాత 15 to 16 డిజిట్స్ కూడా ఇది స్టోర్ చేయగలదు డబుల్. ఓకేనా. వై డూ వీ నీడ్ ఫర్ ఎఫ్ అంటే ఇది నేను ఒకసారి ప్రోగ్రామ్ రాసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ జావా ఎవ్రీ డెసిమల్ నెంబర్ ఈజ్ కన్సిడర్ ఏ డబుల్ బై డిఫాల్ట్. అంటే నువ్వు ఫ్లోట్
10.5 అని ఇస్తే ఈ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇది డబుల్గా ట్రీట్ చేసింది. ఓకేనా, డబుల్గా ట్రీట్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఫ్లోట్ అని పెడితే అది టైప్ క్యాస్ట్ అది చేసుకోలేదు కదా, ఎర్రర్ చూపిస్తుంది. ఇన్ ద అబోవ్ కోడ్ గివ్స్ ద కంపైలేషన్ ఎర్రర్ బికాస్ ద 10.5 ట్రీటెడ్ యాజ్ ఎ డబుల్. అంటే అది జావా గుర్తుందా, నేను లాంగ్ పెట్టినప్పుడు లాస్ట్ ఎల్ పెట్టాలి, ఎల్ పెట్టకపోతే ఏమైంది, అది ఇంటిజర్గా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఈ ఫ్లోట్ వాల్యూని 0.5 పెట్టినప్పుడు డబుల్గా బై డిఫాల్ట్గా డబుల్గా తీసుకుంటుంది. కానీ నువ్వు దాన్ని అది డిఫాల్ట్గా తీసుకుంటుంది కాబట్టి అది ఫ్లోట్ వాల్యూ అని చెప్పడానికి నువ్వు లాస్ట్లో స్మాల్ ఎఫ్ కానీ క్యాపిటల్ ఎఫ్ కానీ పెడతావు. ఓకేనా, చూపిస్తాను చూడు. ఇన్కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫ్లోట్ ప్రైస్ ఈక్వల్ టు 10.5 తీసుకున్నప్పుడు ఎర్రర్ ఏమొస్తుంది, టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ది డబుల్ టు ఫ్లోట్. అంటే ఫ్లోట్ అనేది పెద్ద టైప్ కదా, డబుల్ అనేది పెద్ద టైపు, ఫ్లోట్ అనేది చిన్న టైపు. ఇప్పుడు ఈ పెద్ద దానిలోంచి చిన్న టైప్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ అనేది కొన్ని పోతాయి, అందుకని అది డైరెక్ట్ కన్వర్షన్ చేయదు. ఓకేనా, అది ఎక్స్ప్లిసిట్గా మనం చేయాలి, అందుకని ఇది కెనాట్ కన్వర్ట్ అంటుంది. ఓకే, కరెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్లోట్ ప్రైస్ ఈక్వల్ టు 10.5 ఎఫ్ అని పెడితే అది ఫ్లోట్గా ట్రీట్ చేసి దానిలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, మన ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫ్లోట్ తీసుకుందాం, FL80 ఫ్లోట్ ఈక్వల్ టు ప్రైస్ అని పెడతా. ఓకే, ప్రైస్ అని పెట్టి సంథింగ్ సరే 10.5 ఎఫ్ స్మాల్ ఎఫ్ క్యాపిటల్ ఎఫ్ ఏదన్నా పెట్టచ్చు. ఈ ప్రైస్ ఇక్కడ పెడదాం, కాపీ చేసి పేస్ట్ చేసా, సేవ్ చేసి కంపైల్ చేసా. ఓకే, రన్ చేసా. ఓకేనా, ఒకవేళ నేను ఎఫ్ అని పెట్టలేదు అనుకో ఎర్రర్ వచ్చి చూడండి, తీసేసి సేవ్ చేసి కంపైల్ చేసా, అది డబుల్గా ట్రీట్ చేసింది. ఓకేనా, కంపైల్ చేసా, కంపైలేషన్లో ఎర్రర్ వచ్చింది చూడండి, ఇన్కంపాటిబుల్ టైప్ పాసిబుల్ టు లాస్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్. అంటే అది ట్రీట్ చేసేదే డబుల్గా ట్రీట్ చేస్తుంది పాయింట్ వాల్యూస్ని, టు ఫ్లోట్ నేను కన్వర్ట్ చేయను, లాస్ కన్వర్షన్ అనేది అయిద్దని అది ఇండైరెక్ట్గా చెప్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ కూడా పెట్టచ్చు. ఓకే, అక్కడ లాంగ్లో స్మాల్ ఎల్ క్యాపిటల్ ఎల్ ఏమో. ఓకే, రెండు వర్క్ అవుతాయి. సారీ, ఓకే, కంపైల్ చేశాను, రన్ చేసాను, సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఓకే, ఇంకొకటి మన రేంజ్ ఎంత, ఇక్కడ రేంజ్ ఎంత చూసారా, రేంజ్ ఎంతవరకు ఉంది, 6 to 7 డిజిట్స్ పాయింట్ వాల్యూస్. అంటే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఎంతవరకు స్టోర్ చేసుకుంటూ. 1 2 3 4 5 6 7 పెట్టే, అంటే పాయింట్ తర్వాత మనకి 7 డిజిట్స్ ఉన్నాయి. కంపైల్ చేశా. ఓకే, రన్ చేశా, అది సక్సెస్ఫుల్గా 7 డిజిట్స్ వరకు. ఒకసారి క్లియర్ చేద్దాం, CLS అని ఎంటర్కి కొడుతుంది, క్లియర్ అయిపోతుంది. ఓకేనా, కంపైల్ చేసి రన్ చేసా, ఇదిగోండి సక్సెస్ఫుల్గా ఈ డిజిట్స్ అన్నీ స్టోర్ చేసుకుంది. ఓకేనా, 7 కంటే మించి వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. 8 పెట్టా, సేవ్ చేసా. ఓకే, కంపైల్ చేసా, కంపైలేషన్లో ఎర్రర్ రాలి, రన్ కూడా చేసా. రన్ చేసినప్పుడు నీకు 8 అనేది ప్రింట్ అయిందా, 8 అనేది స్టోర్ చేసుకుందా, స్టోర్ చేసుకోలే. ఎందుకంటే నీకు ఫ్లోట్ రేంజ్ అంతా ఇక 7 డిజిట్స్కి మించి నీకు స్టోర్ చేసుకోలేదు. అప్పుడు నీ రిక్వైర్మెంట్ చేంజ్ అయ్యి నువ్వు అప్పుడు డబుల్కి వెళ్ళాలి. ఓకేనా, నువ్వు ఒకవేళ 7 డిజిట్స్ కంటే నేను ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్లోటింగ్ పాయింట్స్ అని, అప్పుడు నువ్వు దేనికి వెళ్తావు, డబుల్కి వెళ్తావు. DOUBLE. అండ్ అంతేకాదు ఇక్కడ ఎఫ్ కూడా రిమూవ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇంకా ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేశాను. ఏం చేద్దాం, కంపైల్ చేసా. ఓకే, రన్ చేసా, అదిగోండి ఆల్ క్లియర్ చేసేసి మళ్ళీ కంపైల్ చేసా. ఓకే, రన్ చేసా, ఇదిగోండి మనకి అవన్నీ ఆ డిజిట్స్ అన్నీ ప్రింట్ అయినాయి. 7 వరకు అయితే ఫ్లోట్కి వెళ్తాం, 7కి మించి అయితే నువ్వు డబుల్కి వెళ్తావు. ఇక్కడ 7 to 15 డిజిట్స్ వరకు మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్. ఓకే, కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏమో ఫ్లోట్ ప్రైస్ 10.5 అని ఎఫ్ ఇవ్వాలి. ఓకేనా, క్యాపిటల్ ఎఫ్ ఇచ్చిన పర్లేదు. ఓకే, అప్పుడు ఏమైంది, ద సఫిక్స్ ఎఫ్ టెల్స్ జావా దట్ నెంబర్ ఈజ్ ఎ ఫ్లోట్ లెటరల్ అంటాం. ఓకేనా, ఓకే, జావా ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. వాల్యూ 3.14ని డబుల్గా ట్రీట్ చేస్తుంది, 3.14 ఎఫ్ని ఫ్లోట్గా ట్రీట్ చేస్తుంది. ఓకే,
100ని డబుల్గా ట్రీట్ చేస్తుంది, 100.0Fని ఫ్లోట్గా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే ఎఫ్ అని పెడితే అది ఫ్లోట్గా ట్రీట్ చేస్తుంది, నువ్వు ఏం పెట్టకపోతే అది డబుల్గా ట్రీట్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ యూజింగ్ టైప్ కాస్టింగ్ చేయొచ్చు, నేను టైప్ కాస్టింగ్ వచ్చినప్పుడు టైప్ కాస్టింగ్ గురించి చెప్తా. కానీ దిస్ వర్క్స్ బట్ యూజింగ్ ఇఫ్ ఈజ్ ఈజియర్ అండ్ మోర్ కామన్. ఓకే, కామన్గా అయితే ఇదే యూజ్ చేస్తారు, ఎంత చిన్న వాటికి టైప్ కాస్టింగ్ చేయరు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దేనికి వెళ్దాం అంటే మన డేటా టైప్స్లో ఇంటిజర్ అయిపోయింది 4 టైప్స్, ఫ్లోట్ అయిపోయింది 2 టైప్స్. ఇప్పుడు నాన్ న్యూమరిక్ టైప్కి వెళ్దాం. ఓకే, నాన్ న్యూమరిక్లో మనకి 2 టైప్స్, బులియన్ ఒకటి, క్యార్ ఒకటి. ఓకే, బులియన్ డేటా టైప్ ఇన్ జావా. ద బులియన్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ 2 వాల్యూస్. ఓన్లీ దీనిలో 2 వాల్యూస్ స్టోర్ చేస్తావు, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో ఈజ్ జావా ఈజ్ ఈజీ. అసలు ఇక్కడ చూసారా వేరియబుల్ నేమ్లోనే ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయాలో చెప్పేస్తుంది. అంటే ఈజ్ జావా ఈజ్ ఈజీ, ఎస్ ఆర్ నో, అంతేనా, అంటే ట్రూ ఆర్ ఫాల్స్. అలాంటి వేరియబుల్స్ నేమింగ్ కన్వెన్షన్స్ అలాంటివి మనం ఫాలో అవ్వాలి. ఓకే, ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ అలౌడ్. ఓకే, యూజ్డ్ ఇన్ కండిషన్స్లో యూజ్ చేస్తాం, డెసిషన్ మేకింగ్లో, ఫర్ లూప్స్లో కూడా యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్ పాయింట్ నోట్ ఏంటంటే అన్లాక్ సి అండ్ C++, జావా డస్ నాట్ ట్రీట్ 1 యాజ్ ఏ ట్రూ, 0 యాజ్ ఏ ఫాల్స్. అంటే నీకు సిలో ఏమైందంటే 1 అని ట్రూగాను 0ని ఫాల్స్గాను ట్రీట్ చేసింది C++ కూడా అంతే. కానీ జావాలో అలా కాదు, నీకు ట్రూ అంటే ఇక ట్రూనే, ఫాల్స్ అంటే ఫాల్సే, అంతేగాని నువ్వు 1 పెట్టి ఇది ట్రూ అంటే కాదు, అది ఎర్రర్ వచ్చింది. ఓకేనా, ఇంకా ఇప్పుడు ఒకసారి కోడ్లోకి వెళ్ళి చూద్దాం. బులియన్ కదా, సరే ఇది ఇక్కడ కాపీ చేసాం. బులియన్ ఈజ్ ఈజీ, బులియన్ ఈజ్ ఈజీ కదా, ఈజ్ జావా ఈజీ. ఓకే, పేస్ట్ చేద్దాం. ఈజ్ జావా ఈజీ అంటే ఇది ఎలా కన్వెన్షన్, నేమ్ కన్వెన్షన్ ఎంత ప్రాపర్గా ఉందో చూడండి. ఓకే, కంపైల్ చేసి ఒకసారి కంపైల్ చేసి రన్ చేసా. ఇది మనకి ఇది వాల్యూ డైరెక్ట్గా ట్రూ అని ప్రింట్ అయింది. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే దీన్ని డబుల్ కోట్స్లో ఇస్తారు. డబుల్ కోట్స్లో ఇస్తే అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది, ఇక్కడ బులియన్ లాగా కాదు. మనకి కంపైలేషన్లోనే ఎర్రర్ వస్తుంది, కావాలంటే చూడండి. అదిగోండి అక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్ట్రింగ్ అని అది చెప్తుంది, స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు బిలియన్ ఉంటుంది. ఓకేనా, ఇంకొకటి ఇది డబుల్ కోట్స్లోనే కాదు, మళ్ళీ మనం సిలో ఏం చేస్తామంటే 1 ట్రూ అని ఇస్తాం, అలా కూడా ఇవ్వకూడదు. ఒకటి ట్రూ ఇస్తే ట్రూ ఇవ్వు, లేకపోతే ఫాల్స్ ఇవ్వు. ఓకే, సేవ్ చేసా. కంపైల్ చేసా, రన్ చేసా. ఓకే, ఫాల్స్ అని వచ్చింది. ఓకే, ఇది బులియన్ డేటా టైప్ గురించి. ఓకే, ఇప్పుడు క్యార్ డేటా టైప్ గురించి చూద్దాం. క్యార్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సింగిల్ క్యారెక్టర్, అంటే సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అప్పర్ కేస్, ఓకే, అప్పర్ కేస్ A to Z, లోవర్ కేస్ A to Z, డిజిట్స్, సింబల్స్ ఏమన్నా క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, గ్రేడింగ్ సిస్టంలో, లేకపోతే జెండర్ కోడ్ అంటే జెండర్స్లో ఉపయోగిస్తాం, మేల్ ఫీమేల్. ఓకే, క్యార్ వాల్యూస్ మస్ట్ బి ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది సింగిల్ కోట్, అంటే సింగిల్ కోట్లో మనం ఇది చేస్తాం. ఎలా అంటే క్యార్ సిహెచ్ కదా, మీనింగ్ఫుల్ నేమ్ ఇద్దాం. ఓకేనా, జెండర్ ఇద్దాం. ఓకే, జెండర్ ఇచ్చి ఈక్వల్ టు ఇది సింగిల్ క్యారెక్టర్, మేల్ అని క్యాపిటల్ లెటర్ ఇవ్వచ్చు, లేదా స్మాల్ లెటర్ ఇస్తారంటే స్మాల్ లెటర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేద్దామంటే జెండర్. ఓకే, ఇది కూడా ఏమిద్దాం, జెండర్ ఇద్దాం, జెండర్. ఓకే, సేవ్ చేసా. సరే, కంపైల్ చేసి ఓకే ఏమైంది, ఎన్క్లోజ్. ఓకే, సారీ నేను ఇక్కడ డబుల్ కోట్ ఇచ్చాను, సింగిల్ కోట్. ఓకే, సేవ్ చేశాను, కంపైల్ చేశాను. ఒకసారి ఇదంతా క్లియర్ చేసేస్తున్నాను, CLS. ఓకే, ఒకసారి కంపైల్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ కంపైల్, రన్ చేద్దాం. అది మెయిల్ అని M అని ప్రింట్ అయింది. ఓకేనా, మెయిల్ లేకపోతే గ్రేడింగ్ సిస్టంలో కూడా ఈ క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఓకేనా,
లేదు నేను స్మాల్ అని పెట్టుకుంటాను అంటే పెట్టుకో. ఇది ఎలా ఉన్నాయి అంతేకాదు. నేను క్యారెక్టర్ బదులు సంథింగ్ నీకు ఇక్కడ చూడండి, నీకు అప్పర్ కేసు పనిచేస్తుంది, లోవర్ కేసు పనిచేస్తుంది, 1 2 3లు స్పెషల్ సింబల్స్ కూడా పనిచేస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను స్పెషల్ సింబల్ ఇన్సర్ట్ చేస్తానని చేసుకోవచ్చు, కాబట్టి ఇది జనరల్ కాబట్టి నేను చేయట్లేదు. సరే, ఫర్ ఎగ్జాంపుల్కి @ అని పెట్టా. @ అని పెట్టి కంపైల్ చేస్తాను చూడండి. కంపైల్ చేసి ఓకే రన్ చేసి అది @ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. ఓకే, ఆ సింబల్స్ అండ్ 1 2 3లు కూడా ప్రింట్ అవుతాయి. 3 అని కూడా పెట్టిన 3 ఇక్కడ యాక్ట్ యాజ్ ఏ క్యారెక్టర్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, అంతేగాని నెంబర్గా కాదు. ఎందుకంటే మనం సింగిల్ కోట్లో పెట్టాం కాబట్టి. కంపైల్ చేశాను, రన్ చేశాను, అది 3 అని ప్రింట్ అయింది. ఓకే ఓకే, మనం అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి. ఒకసారి దీనిలోకి వెళ్దాం. ఓకే, క్యారెట్ బులియన్ కూడా అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఒక ఓవర్ చూద్దాం. డేటా టైప్స్ అనేది మనకి 2 టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా, ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం, న్యూమరిక్, నాన్ న్యూమరిక్ నేర్చుకున్నాం. ఇంటీజర్లో బయట. ఓకేనా, నువ్వు ఒకవేళ స్మాల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి, స్టోర్ చేయాలి అనుకుంటున్నావు, సంథింగ్ ఏజ్ లైక్ ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు బయటికి వెళ్తావు. లేదు 127 కంటే నేను వాల్యూస్ ఇంకా ఎక్కువ పెద్ద వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను, షార్ట్. ఇంకా పెద్దవైతే ఇంట్, ఇంకా పెద్దవైతే లాంగ్. ఓకేనా. లేదు నేను ఫ్లోటింగ్ పాయింట్స్, డెసిమల్స్ కూడా నేను పాయింట్స్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఫ్లోట్కి వెళ్తావు, డబుల్కి వెళ్తావు. ఒకటి ఆ ఫ్లోటింగ్ పాయింట్ తర్వాత 7 డిజిట్స్ వరకు అయితే ఫ్లోటు, అంతకంటే ఎక్కువ 15 వరకు అయితే డబుల్కి వెళ్తావు. లేదు నేను క్యారెక్టర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా అయితే క్యార్కి వెళ్తావు. లేదు ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బులియన్కి వెళ్తావు. ఓకేనా, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఓవరాల్గా అన్నీ ఒకసారి మనం చూద్దాం. ఏమంటారు, దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ బయట కదా, బయట మన ఏజ్ ఈక్వల్ టు 18 పెట్టా. తర్వాత ఏంటి, షార్ట్ కదా, షార్ట్ సంథింగ్ ఏమన్నా మీనింగ్ఫుల్ నేమ్స్ ఇచ్చుకోండి. టోటల్ స్టూడెంట్స్. ఓకే, టోటల్ స్టూడెంట్స్ అనుకుని సంథింగ్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుకోండి. తర్వాత ఇంట్ అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ బ్యాలెన్స్ ఈక్వల్ ఇంకొంచెం సంథింగ్ ఎక్కువ ఇచ్చుకోండి. ఓకేనా, తర్వాత మనకి ఇంకొంచెం పెద్ద అయితే లాంగ్కి వెళ్తాం. లాంగ్ అని చెప్పి సంథింగ్, సరే ఇది బ్యాలెన్స్ ఇచ్చుకోండి, అకౌంట్ బ్యాలెన్స్. లేకపోతే ఎలా పెట్టుకోండి. ఓకే, సింపుల్గా వచ్చేద్దాం. ఓకే, ఇందులో ఇంకొంచెం ఎక్కువ. ఓకే, ఇక్కడ మాత్రం ఎలానో డిఫైన్ చేయాలి, ఎందుకంటే అది ఇంటిజర్గా తీసుకునేది. ఓకే, తర్వాత నాన్ ప్రిమిటివ్లోకి వచ్చి నాన్ న్యూమరిక్లోకి వచ్చేవాటికి బులియన్ ఏం ఇద్దాం. సరే బులియన్ ఇచ్చి ట్రూ, ట్రూ అయిందాం. కాకపోతే మీనింగ్ఫుల్ ఏమో ఉంది, నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇస్తున్నాను. ఇక తర్వాత CH అని ఇచ్చి ఏ అనే క్యారెక్టర్ ఇస్తాం. ఓకే, ఒకసారి ఇవన్నీ ప్రింట్ చేద్దాం. ఓకే, system.out.println ఫస్ట్ ఏజ్ కదా, ఏజ్ ఈక్వల్ టు ప్లస్ ఏజ్. ఓకే, ఒకసారి కాపీ చేసి ప్రతిదీ పేస్ట్ చేద్దాం. కంట్రోల్ C. కంట్రోల్ V. ఓకే, కంట్రోల్ V. ఓకే, సరిపోతాయి అనుకుంటా. టోటల్ స్టూడెంట్స్ కాపీ చేసా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. కంట్రోల్ V. ఓకే, తర్వాత ఏంటి, అకౌంట్ బ్యాలెన్స్ కాపీ చేసా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసా.
ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి ఓకే. నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ కూడా ఉన్నాయి, మర్చిపోయాను. 12 ఏంటి ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు 10.5 ఏముంది ఇక్కడ. ఎఫ్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఎఫ్ కానీ స్మాల్ ఎఫ్ కానీ ఏదైనా పర్లా. డిఓయు బిఎల్ఈ డబుల్ అని పెట్టి డి అని పెట్టి ఈక్వల్ టు నా రిక్వైర్మెంట్ ప్రకారం ఇంకొంచెం ఎక్కువ వాల్యూస్ అయితే డబుల్కి వెళ్ళండి. ఓకేనా. పాయింట్ తర్వాత ఇంకొంచెం ఇది డైరెక్ట్గా తీసుకునేది. ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే, అకౌంట్ బ్యాలెన్స్. ఓకే, అకౌంట్ బ్యాలెన్స్ తర్వాత ఎల్ ఇది తీసేసి ఎల్, ఇది తీసేసి ఎల్, తర్వాత ఎఫ్ ఇది తీసేసి ఎఫ్, ఇది తీసేసి ఎఫ్. ఓకేనా. తర్వాత డి తీసేసి డి, ఇది తీసేసి డి పెడదాం. ఓకే, ఇది ఒకసారి ఇది కాపీ చేసి కంట్రోల్ డి. తర్వాత ఏముంది, బి ఒకటి సిహెచ్ ఉంటుంది కదా. ఓకే, బి ఒకటి సిహెచ్ ఒకటి కాపీ చేసి ఓకే సిహెచ్ ఓకే సేవ్ చేస్తున్నా. కంపైల్ చేసా. ఓకే, రన్ చేసా. ఇదిగోండి మొత్తం వాల్యూస్ అన్నీ ప్రింట్ అయినాయి. ఓకేనా. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉండేది. అండ్ అంతేకాదు, ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇది మీకోసమే క్రియేట్ చేసా. లింక్ అని కామెంట్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేనే మీకు షేర్ చేస్తాను. ఓకేనా. ఈ వెబ్సైట్లో ప్రతిదీ ఉండిద్ది. ఇలా హోమ్ పేజ్కి రండి, బైనరీ కన్వర్టర్ ఉండిద్ది, డేటా టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ డిజిటల్ డేటా యూనిట్స్ ఉంటాయి. ఇదంతా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ చేయండి, నేనే మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఈ లింక్ని మొబైల్లో ఓపెన్ చేస్తే డెస్క్టాప్ సైట్ మోడ్ ఆన్ చేసుకుని ఓపెన్ చేయండి, లేకపోతే వెబ్సైట్ విడ్త్ తగ్గిపోయి సరిగ్గా కనపడదు. అదే డెస్క్టాప్ సైట్ మోడ్ ఆన్ చేస్తే ఇక్కడ వెబ్సైట్ ఎలా కనపడిందో అక్కడ కూడా అలాగే మీ మొబైల్లో కూడా అలాగే కనపడుద్ది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.